5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘనంగా ఆరంభించిన భారత్ రెండో టెస్టులో నిరాశపరిచింది. ఆడిలైట్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టులో అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది. ఈ సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమానం చేసుకుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం అయితే చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ మరో సమరానికైతే సిద్ధమవుతుంది. బ్రిస్బేన్ లో గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:50 మ్యాచ్ అయితే మొదలవుతుంది. అయితే గబ్బా టెస్ట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. మూడో టెస్ట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాపై ప్రధాన 5 వేదికల్లో శతకాలు బాదిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా చరిత్రకు ఎక్కుతాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే సాధించారు. భారత దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలెస్టర్ కుక్ ఈ ఘనత అయితే అందుకున్నారు. 1997 సంవత్సరంలో గవాస్కర్ బ్రిస్బేన్, పెర్త్, మెల్బోర్న్ లో సెంచరీ సాధించాడు. 1985 సంవత్సరంలో ఆడిలైట్, సిడ్నీలో శతకం బాది కంగారు గడ్డపై 5 ప్రధాన నగరాల్లో 3 అంకెల స్కోర్ అయితే అందుకున్న తొలి విజిటింగ్ బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు. అయితే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలెస్టర్ కుక్ 2010, 2011లో బ్రిస్బేన్, ఆడిలైట్, సిడ్నీలో, 2015లో మెల్బోర్న్ లో శతకాలు సాధించాడు. అయితే విరాట్ కోహ్లీ ఆడిలైట్ లో ఏకంగా 3 సెంచరీలు బాదాడు. 2012, 2014, 2024లో శతకాలు సాధించాడు. 2018, 2024లో పెర్త్ వేదికలో, 2014లో మెల్బోర్న్ లో, 2015లో సిడ్నీ వేదికగా 3 అంకెల స్కోర్ అయితే అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ 19 పరుగులు, 1 పరుగులే చేశాడు. అయితే బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో కోహ్లీ సెంచరీ సాధిస్తే అరుదైన జాబితాలో అయితే చోటు సంపాదిస్తాడు. అయితే ఈ ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ మరో సెంచరీ చేస్తే పలు రికార్డులు అయితే బద్దలవుతాయి. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బ్రాడ్ మ్యాన్ పేరిట అయితే ఉంది. ఇంగ్లాండ్ పై ఆయన 11 సెంచరీలు చేశాడు. ఇక రెండో స్థానంలో ఉన్న కోహ్లీ ఆస్ట్రేలియాపై 10 శతకాలు బాదాడు. ఆ తర్వాత స్థానాల్లో జేబీ హబ్స్ ఆస్ట్రేలియా తరపున 9 సెంచరీలు చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్ అయితే శ్రీలంకపై 9 సెంచరీలు చేశాడు.